గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. జూన్ 5వ తారీఖు, ఇవాళ శుక్రవారం, వీకెండ్ ఫ్రైడే. సెన్సెక్స్ విషయానికి వస్తే 116 పాయింట్ల నష్టంతో 74,243 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 49 పాయింట్ల నష్టంతో 23,366 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే 188 పాయింట్ల లాభంతో 54,496 వద్ద క్లోజ్ అయింది. సో యాక్చువల్గా ఏమనుకున్నారంటే నిన్న ఏమనుకున్నారంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా శుక్రవారం వీకెండ్ నాటికి మార్కెట్లు చాలా పాజిటివ్ గా క్లోజ్ అవుతాయి, ఏదైనా ఒక మంచి బుల్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది, మార్కెట్లకి మంచి రోజులు వస్తాయని జూన్ 4 గురువారం నాడు అందరూ అనుకున్నారు. ఎందుకంటే గురువారం రోజు ఎఫ్ఐఎల్ కి సంబంధించిన ఇన్ఫ్లోస్ పెంచడానికి సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కూడా ఉండబోతుందంటూ కూడా మార్కెట్లు కొంత పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. కాబట్టి శుక్రవారానికి మార్కెట్లు బాగుంటాయి అని అందరూ అనుకున్నారు. అంటే ఇక్కడ ఒక కామన్ మ్యాన్ ఏం ఆలోచించాడంటే, ఆర్బీఐ హ్యాస్ డన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మార్కెట్ వాంటెడ్, సో వై ఇస్ ద నిఫ్టీ ఫ్లాట్? ఎందుకంటారు అంటే ఆర్బీఐ మానిటరింగ్ పాలసీకి సంబంధించి ఎటువంటి చేంజెస్ జరగలేదు, అది యథాతథంగా ఉంచారు. అదేవిధంగా ఫారెన్ ఇన్వెస్టర్స్ కి సంబంధించిన ఇన్ఫ్లోస్ పెంచడానికి టాక్సేషన్ మీద కొంత చర్యలు తీసుకున్నారు. బట్ ఎందుకు శుక్రవారం నాడు అయినా కూడా మార్కెట్లు నెగటివ్ లోనే క్లోజ్ అయ్యాయి? చాలా అంటే ఫ్లాట్ అని అనలేమండి. అంటే ఒక టైంలో మార్కెట్స్ 23,500 అబౌవ్కి వెళ్ళి అక్కడ నుంచి 23,282 అంటే 23,300 కూడా బ్రేక్ చేస్తూ చాలా వీక్గా మార్కెట్స్ ఫైనల్గా జస్ట్ 50 పాయింట్స్ అంటే 49 పాయింట్స్తో 23,366 దగ్గర క్లోజ్ అయిందండి. సో దీనికి మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో, అంటే ఇదంతా కూడా ఎట్లా అనిపించిందంటే ఈ రూపీని ఏ విధంగా మనం దాన్ని ఆపాలి, ఈ రూపీని ఏ విధంగా స్ట్రాంగ్ చెయ్యాలి అనే దాని మీద ఆర్బీఐ మానిటరీ పాలసీ అయితే కంప్లీట్గా ఉంటే, బట్ మన ఇన్వెస్టర్స్ అందరూ కూడా మన మార్కెట్స్కి సంబంధించి ఏదైనా పాజిటివ్గా మనకి వస్తుందా అన్నారు. ఎందుకంటే ఒకవైపు వాళ్ళు చెప్పే కామెంటరీ ఎట్లా ఉంది అంటే జీడిపి గ్రోత్ తగ్గించేశారు. అంటే 6.9% ఎక్స్పెక్టేషన్ ఉన్నది 6.6%, అంటే అది మార్కెట్ చాలా నెగిటివ్గా తీసుకుంది. అలానే ఇన్ఫ్లేషన్ కూడా 5.1% ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇది కూడా ఇప్పటి వరకే ఇంకా అంటే హోల్సేల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ పెరిగాయి, అది రీటైలర్కి ఇంకా పాస్ ఆన్ అవ్వలేదు. అంటే ఆ పెయిన్, అంటే ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల, ఈ గ్యాస్ ఇవన్నీ కూడా పెరగడం వల్ల ఏవైతే మనకి కాస్ట్లు పెరిగాయో అది కంప్లీట్గా రీటైలర్స్ వరకు ఇంకా రాలేదు. వస్తే ఇంకా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక విధంగా ఆర్బీఐ నుంచి మానిటరీ అనేది మన మానిటరింగ్ డిస్కషన్ అనేది వాళ్ళ ఇన్పుట్స్ అనేవి ఇచ్చారు. సో దాన్ని చాలా నెగిటివ్గా తీసుకున్నారు. ఇంకా అంటే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఇంకా $100 అంటే $98 $100 దగ్గర ఉండడంతో ఇన్వెస్టర్స్ ఫోకస్ అంతా కూడా జీడిపి గ్రోత్, ఇన్ఫ్లేషన్, క్రూడ్ ఆయిల్, ఇంకా మాన్సూన్. ఈ మాన్సూన్ కూడా అసలు అక్కడ నుంచి కూడా ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఈసారి అంటే నార్మల్ యావరేజ్ కన్నా కొంచెం తక్కువ ఉండొచ్చు అనేది ఒక పుష్ అనేది వస్తుంది. దీనివల్ల రూరల్లో జరిగే ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, రూరల్లో జరిగే ఆ డిమాండ్ ఏదైతే ఉంటుందో, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో అక్కడ, ఎందుకంటే అగ్రికల్చర్ కానీ లేదు అనుకోండి, వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, క్రాప్ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఫస్ట్ క్రాప్ తగ్గిపోతుంది మాన్సూన్ లేకపోతే, మీకు ఎప్పుడైతే క్రాప్స్ తగ్గిపోతాయో ఫార్మర్స్కి స్పెండింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇంకా దీంతో పాటు ఎప్పుడైతే సప్లై తగ్గిపోయిందో, మనకి ఏవైతే ఈ పర్టికులర్ క్రాప్స్ తగ్గిపోయాయో ప్రైజెస్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. సో అన్నీ మళ్ళీ పెరుగుతాయి అనేది, ఇంకా ఇన్ఫ్లేషన్ అనేది ఇది జస్ట్ బిగినింగ్, ఇంకా చాలా ఉంది అనే కామెంటరీ ఎప్పుడైతే విన్నారో, సో దే హ్యావ్ టేకెన్ వెరీ నెగిటివ్. అంటే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరగబోతోంది అనేది మనకి ఒక రకమైన కామెంటరీ రాగానే మార్కెట్స్ హ్యావ్ టేకెన్ వెరీ నెగిటివ్. బట్ ఏదైతే ఈ కంప్లీట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ అంతా కూడా అసలు
రేట్స్ చేంజ్ మీద ఏం పెద్ద ఫోకస్ చేయలేదండి. యాక్చువల్గా మన మానిటరీ పాలసీ అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవన్నీ మాట్లాడుకుంటారు, బట్ ఏం మాట్లాడలేదు. దే హ్యావ్ కెప్ట్ ఇట్ అన్చేంజ్డ్. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రేట్స్ని అయితే అన్చేంజ్డ్గా ఉన్నాయి. అంటే ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో రేట్స్ని పెంచాలి, బట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేవు కాబట్టి వీఆర్ కీపింగ్ ఇట్ అన్చేంజ్డ్. రేట్స్ని అయితే ఎటువంటి మార్పులు ఏమీ చేయట్లేదని 5.25% మాకు రెపో రేటు ఉంది అని చెప్తూ ఒక రకంగా మనకి ఈ రూపీ పడిపోతున్న రూపీ ఈ రోజు కూడా మనం చూసుకుంటే 95.85 అండి, అంటే దాదాపుగా మళ్ళీ 96 ఆ రేంజ్లోకి రూపీ అనేది ఫాలో అవుతుంది. దీనికి ఏం అడ్రస్ చేయాలి అనేది వాళ్ళు ఏం చేశారంటే ఎఫ్పిఐస్ని మళ్ళీ తీసుకురావాలి. అంటే మిషన్ ఎఫ్ఐఐస్ నుంచి ఇన్ఫ్లోస్ని ఇండియాకి ఎలా తీసుకురావాలి అనేది అయితే మొదలు పెట్టారండి. అప్పట్లో ఏంటంటే అన్ని రకాలుగా ట్రై చేశారు ఈ రూపీ ఫాల్ని ఆపడానికి. ఇప్పుడు ఒక్కటే మార్గం ఏంటంటే డాలర్స్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. డాలర్స్ని వెనక్కి తీసుకురావాలి అంటే ఎఫ్పిఐస్కి ఏమిచ్చారు, ఒక ఆఫర్ ఇచ్చారు. ఏమిచ్చారు వాళ్ళకి ముందు బాండ్స్లో, అంటే గవర్నమెంట్ బాండ్స్లో కానీ ఇంకా రకరకాల బాండ్స్ మార్కెట్లో పెట్టి మీరు ఎవరైతే ఎఫ్పిఐస్ ఉంటారో మీరు ఈ బాండ్స్లో పెడితే మీకు కంప్లీట్గా అంటే వాటి మీద స్క్రాప్ చేసేసారండి. అంటే ట్యాక్సెస్ని, అంటే దాదాపుగా మీరు ముందు చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ మీద, అంటే మీరు ఎఫ్డి పెట్టారనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ మీద 20% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఆ 20% ట్యాక్స్ లేదని చెప్పారు. అలానే క్యాపిటల్ గెయిన్ మీద 12.5% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు అది కూడా స్క్రాప్ చేసేసామని చెప్పారు. బట్ దట్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు ద బాండ్స్. వాళ్ళు అసలు ఈక్విటీ మార్కెట్ గురించి ఏం మాట్లాడలేదు. అంటే ఎఫ్పిఐస్ ఈక్విటీ మార్కెట్లో పెడితే ఎటువంటి వాళ్ళకి వెసులుబాటు కానీ లేకపోతే రిలాక్సేషన్ లేదు. ఓన్లీ బాండ్ మార్కెట్ వరకే వాళ్ళు మాట్లాడారు. బాండ్ మార్కెట్లో కానీ మీరు పెడితే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మీద కానీ లేకపోతే దాని మీద వచ్చే క్యాపిటల్ గెయిన్స్ మీద కానీ మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఎటువంటి ట్యాక్సెస్ లేవు అని చెప్పారు. సో దట్ ఈజ్ ఆల్సో ఎందుకు ఈక్విటీని ఎందుకు యాడ్ చేయలేదు, ఓన్లీ బాండ్స్ వరకే ఆగిపోయారు. ఈక్విటీ ఇన్వెస్టర్స్కి అంటే మన సంగతి ఏంటి, అందరూ ఏమనుకున్నారంటే ఎఫ్ఐఎస్ గురించే మాట్లాడారు. మన డొమెస్టిక్ మన సంగతి ఏంటి, మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కి ఏమీ రిలీఫ్ ఇవ్వలేదు అని చెప్పి కొంచెం ఆ పరంగా అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యారండి. అందరం మేము ఏమనుకున్నామంటే 12.5%ని మళ్ళీ 10% అయినా కనీసం ముందు ఎలా ఉండేదో 10% ఎల్టీసీజీ ఉండేదో ఆ 12.5% నుంచి 10% అయినా చేస్తారు. అలాంటిది డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఒక రకమైన రిలీఫ్ తీసుకొస్తే మార్కెట్లో మేబీ పాజిటివ్ చూసేవాళ్ళమండి. బట్ ఇదంతా ఓన్లీ బాండ్ మార్కెట్ని కోసము, బాండ్ మార్కెట్లో ఇన్ఫ్లోస్ పెంచడానికి అంటే దానికి రెప్లికీగా ఈ రిపీ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా చేసుకోవడానికే కనిపించింది. కానీ మన మార్కెట్స్ గురించి అయితే మాత్రం ఎలాంటి పాజిటివ్ న్యూస్ అయితే కనిపించలేదు ఈ మొత్తం ఆర్బీఐ మానిటరీ పాలసీలో. అంటే మాధవిరెడ్డి గారు ఎస్పెషల్లీ ఎఫ్ఐల సెల్ ఆఫ్ ఏ రేంజ్లో ఉందంటే ఇప్పుడు ఇవాళ జూన్ 5వ తేదీ, అంటే జస్ట్ ఒక 4 రోజులు గడిచింది జూన్ మాసానికి సంబంధించి 4 days గడిచింది. ఒక్క ఈ జూన్లోనే దగ్గర 34,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్స్ అమ్మేశారు జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 days. అండ్ 2026 అంటే మొత్తం ఈ 5 నెలల ఈ 5 months కి సంబంధించి చూస్తే 2.6 లక్షల కోట్ల రూపాయల సంపాదన విదేశీ ఇన్వెస్టర్స్ వెనక్కి తీసుకెళ్లిపోయారు. 2025 అంటే గత సంవత్సరం చూస్తే 1.66 లక్షల కోట్ల మొత్తంలో సెల్ చేసేసారు. అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ అసలు డబుల్ ఉంది. అది 6 months ఇంకా అది 6 months డేటా మీరు అన్న 2.65 lakh crore అనేది 6 months వరకే, ఇంకా 5 months డేటా జస్ట్ ఈ 4 days కి సంబంధించి 34,000 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్స్ సెల్ ఆఫ్ చేసేసారు. అంటే ఇంకా ఏం జరగాలి, ఇంకా ఏం ఇవ్వాలి అసలు? అంటే దిస్ ఈస్ జస్ట్ స్టార్టింగ్ అనే అనుకుంటున్నానండి. ఇప్పుడు వాళ్ళు మిషన్ అట్రాక్టింగ్ ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్ఐఐస్ని ఎలా అయినా మార్కెట్ల వైపు ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు అట్రాక్ట్ చేయడానికి కొన్ని చర్యలు మొదలుపెట్టారు. అది ఈరోజు ఆర్బీఐ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరూ కలిపి ఒక ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చి ఇమ్మీడియట్గా April 1 నుంచి ఎఫెక్టివ్గా చేసేసారు దీన్ని. సో ఇమ్మీడియట్ అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ నైట్కే తీసుకొచ్చి మొత్తము చేంజ్ అనేది తీసుకొచ్చేసారు. సో అదేంటంటే బాండ్ మార్కెట్స్తో స్టార్ట్ చేశారు. మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంకా ఈ విధంగానే సెల్ ఆఫ్ కానీ కంటిన్యూటీ ఉంటే మేబీ ఈక్విటీ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసే ఎఫ్పిఐస్ కానీ ఎఫ్ఐఐస్ కానీ వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ అనేది ఇస్తే మేబీ దే మైట్ కమ్ బ్యాక్. ఇప్పుడైతే ఆ సినారియోనైతే ఎవరు అంటే మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ పాజిటివ్గా తీసుకోలేదు,
మేబీ ఎఫ్ఐఐస్ కూడా పెద్దగా పాజిటివ్ గా ఇప్పటి వరకు తీసుకోలేదు టువర్డ్స్ ఈక్విటీ మార్కెట్ కి సంబంధించిందే కాదు ఇది. ఇదంతా కూడా రూపీని స్ట్రాంగ్ చేసుకోవడానికి, డాలర్స్ ని తెచ్చుకోవడానికి బాండ్స్ వరకే డెట్ మార్కెట్ వరకే వాళ్ళకి రిలాక్సేషన్ వచ్చింది. బట్ ఈక్విటీ మార్కెట్కి ఎటువంటి రిలాక్సేషన్ రాలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మేబీ ఫర్దర్గా మేబీ ఈక్విటీ మీద కూడా ఏమైనా ఇలాంటి ఆర్డినెన్స్ ఏమైనా తీసుకొస్తారేమో మనం ఫర్దర్గా చూడాలి. అలానే యుఎస్ ఇరాన్ మధ్య ఎటువంటి ఒప్పందాలు నెగోషియేషన్స్ ఒకవైపు ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. అక్కడ కూడా హార్మోజ్ ఏవైతే కన్స్ట్రైన్స్ ఉన్నాయో అవి అలానే సప్లై చైన్ ఏదైతే ఉందో అది ఇంకా డిస్టర్బ్గానే ఉంది. అలానే డాలర్ అంటే మనకి క్రూడ్ ఆయిల్ కూడా $90 అయితే రావడం లేదు. అది మళ్ళీ వస్తుంది ఇమీడియట్గా $100 వైపు వెళ్ళిపోతుంది. సో అది కూడా బిగ్గెస్ట్ కన్సర్న్. ఇంకా నేను మేజర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ అన్నీ కూడా పెరిగాయి. అది రీటైలర్స్ వరకు నెక్స్ట్ మంత్ నుంచి మీరు చూస్తారు కదా, మీ బడ్జెట్ ఎక్కడికి వెళ్ళినా 20% మీరు అప్ సైడ్ చూస్తారు. మీరు ఎటువంటి పర్చేస్ చేసినా ఎటువంటి సర్వీస్ చేసినా అది ఏది కొన్నా ఇప్పటి వరకు హోల్సేల్ వరకే ఉంది, అది రీటైల్ వరకు రాలేదు. మీకు ఆ రీటైల్ ప్రైజెస్ కి రావడానికి ఇంకొక 1 month లో మీకు వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి వెయిట్ అండ్ వాచ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇంకా పెయిన్ చాలా ఉంది అని చెప్పి దిస్ హ్యావ్ టేకెన్ వెరీ నెగటివ్. సో అంటే ఇప్పుడు మొత్తంగా చూస్తే ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కానివ్వండి, తర్వాత ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లుయెన్స్ పెంచడానికి తీసుకున్న చర్యలు తీసుకొస్తున్నా కూడా మార్కెట్స్ రియాక్ట్ కాకపోవడానికి, మార్కెట్స్ వాటిని పెద్దగా పట్టించుకోకపోవడానికి మరో 2 ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి ఆయిల్ ప్రైసెస్ కి సంబంధించిన ఫ్లక్చువేషన్స్, మరొకటి వచ్చేసి ఇన్ఫ్లేషన్, తర్వాత మాన్సూన్ కి సంబంధించిన డిలే కూడా. ఓవరాల్ గా వాళ్ళు కూడా చెప్పారు జీడిపి అనేది 6.9% కాదు 6.6%, అంటే ఇంకా తగ్గించేశారు. జీడిపి గ్రోత్ ఏదైతే ఉండబోతోందో ఆ జీడిపి గ్రోత్ ఇంకా మన బార్ అనేది కిందకి వెళ్ళిపోయింది. సో ఆర్బీఐ ఇంకా మనం ఎంత జీడిపి గ్రోత్ ని మనం అచీవ్ చేయలేము అనగానే మార్కెట్స్ హావ్ టేకెన్ వెరీ నెగటివ్. రైట్. ఇప్పుడు మొత్తంగా చూస్తే మార్కెట్లలో ఎటువైపు నుంచి చూసినా చాలా అన్సర్టిటీ నడుస్తుంది. బయట దేశాల నుంచి అన్సర్టిటీ న్యూస్ మార్కెట్లను కుదిపేస్తుంది. తర్వాత లోకల్గా కూడా కొంత అన్సర్టిటీ న్యూస్ అనేది మార్కెట్లను కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ టైంలో ఏదన్నా ఎవరైనా కొంత ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు కొంత ఆపర్చునిటీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా కొంత పాజిటివ్ సెక్టర్స్ ఏమైనా ఉన్నాయి? డెఫినెట్లీ అండి. అంతా కూడా ఇప్పుడు ఈవీ అనేది చాలా పాజిటివ్గా వెళ్తోంది. ఎలక్ట్రిక్ బస్సులు మనకి మనం చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ మన రెగ్యులర్ బస్సెస్ ని రీప్లేస్ చేసేస్తూ ఉంది గవర్నమెంటే. అంటే మీరు ఢిల్లీలో కానీ ఇంకా మిగతా స్టేట్స్ లో కానీ ప్రతి చోట ఈ బస్సెస్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్పోర్ట్ ఏదైతే గవర్నమెంట్ యూజ్ చేస్తుందో అవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ తో మన దగ్గర కూడా స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ బస్సులు ఏవైతే ఆర్టీసీ బస్సులు చూసారో ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి బస్సు మీకు ఎలక్ట్రిక్ వెహికలే కనపడుతుంది. అంటే ఇప్పటి వరకు మనం సిటీ సర్వీసెస్ వరకే చూస్తున్నాం. మన సిటీలో తిరిగే బస్సెస్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు కొన్న ప్రతి బస్సు గవర్నమెంట్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బస్సెస్ మీరు చూస్తారు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ రిఫార్మ్స్ అనేవి, ఒక రకమైన చేంజెస్ అనేవి చూస్తారు. సో దానికి సంబంధించి ఈ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ ఇలాంటి కంపెనీస్ కానీ, లేకపోతే అశోక్ లేలాండ్ కానీ, ఒలక్ట్రా గ్రీన్ కానీ, అంటే దీస్ ఆర్ ఆల్ మేకింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆన్. వాళ్ళు కూడా చెప్తున్నారండి, టాటా మోటార్స్ కూడా చెప్తుంది మాకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి. సో మాది ఒక్కసారిగా 20% 30% డిమాండ్ వస్తుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లోకే కన్వర్ట్ అయిపోతూ ఉన్నారు. సో మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే అక్కడ 40% ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే మన దగ్గర ఇంకా 5-10%. అంటే యూ కెన్ సీ ద గ్రోత్ హౌ మచ్ ఈస్ దేర్. ఇంకా మనం 40% పెరగాలి అంటే ఎన్ని వెహికల్స్ మీరు రీప్లేస్ చేయబోతున్నారో అది మనం గమనిస్తే, సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన ఈ పర్టికులర్ థీమ్ లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇవాళ అంటే ఇండెక్స్ పరంగా చూస్తే సెన్సెక్స్, నిఫ్టీ 2 నెగటివ్ లో ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంత గ్రీన్ లోనే క్లోజ్ అయింది. ఏంటంటారు, బ్యాంక్ నిఫ్టీ వరకు కొంత పాజిటివిటీ కనిపించింది. అసలు యాక్చువల్ గా ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచాలి, కానీ ఇంట్రెస్ట్ రేట్స్ని కానీ పెంచితే ఇప్పుడే చాలా అంటే మనకి ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పటికే ఈఎంఐస్ బాగా పెరిగాయి. ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే కార్పొరేట్స్కి అది ఇంకా ఎక్కువ నెగిటివ్గా వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరిగిపోతాయి. కంపెనీస్కి ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరిగిపోతాయో ఇంకా కార్పొరేట్ ఎర్నింగ్స్ చాలా సఫర్ అవుతుంది, జీడిపి గ్రోత్ తగ్గిపోతుందని ఇంట్రెస్ట్ రేట్స్ని యథాతథంగా ఉంచారు. అది చాలా పాజిటివ్గా ఎన్బిఎఫ్సిస్ కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ చాలా పాజిటివ్గా తీసుకున్నారు. సో దానివల్ల మీరు చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ కానీ, లేకపోతే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇలాంటివన్నీ కూడా కొంచెం బెటర్గానే
ఈ రోజు కొంచెం పాజిటివ్గా, ఇంకా అలానే రియాలిటీ కూడా కొంచెం పాజిటివ్గానే మనకి కనిపించిందండి. సో దిస్ ఈజ్, ఇంకా మీరు ఏమైనా ఫోకస్ చేయాలి అనుకుంటే వీ కెన్ ఫోకస్ ఆన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ లైక్ ఎన్బిఎఫ్సిస్లో కానీ, కొన్ని లిమిటెడ్ బ్యాంక్స్లో కానీ లైక్ ఐసిఐసిఐ ఇలాంటి ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మనకి మంచి పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. అలానే దే కెన్ ఫోకస్ ఆన్ మెటల్ స్టాక్స్. ఎందుకంటే మనకి ఈ లండన్ మెటల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మెటల్ బేస్ ప్రైజెస్ అన్నీ బాగా పెరుగుతున్నాయి. సో ఎప్పుడైతే మెటల్ స్టాక్స్ పెరిగాయో, ఈ రోజు కూడా మీరు గమనించుంటారో, ఆల్ మెటల్ స్టాక్స్, హిందుస్థాన్ జింక్ కానీ ఇవన్నీ కూడా మెటల్ స్టాక్స్ మీద కూడా మనం ఫోకస్ చేసుకోవచ్చు. అలానే బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్, రియల్ ఎస్టేట్, ఆ తర్వాత మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ థీమ్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయొచ్చండి. రైట్. సో మాధవరెడ్డి గారు, మొత్తానికి జూన్ ఫస్ట్ వీకెండ్ అయితే మాత్రం మార్కెట్లు నెగిటివ్గా వెళ్ళాయి. సరే, ఇప్పుడు సెకండ్ వీకెండ్ జూన్ 8 నుంచి, మండే నుంచి సెకండ్ వీకెండ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి, సరే ఇప్పుడు జూన్ 8 మండే నుంచి సెకండ్ వీక్ నుంచి మార్కెట్లు ఏమైనా పాజిటివ్గా ర్యాలీ అవ్వడానికి ఏదైనా ఉన్న బెస్ట్ పాసిబిలిటీస్ ఏ ఉన్నాయి, లేదు నెక్స్ట్ వీక్ నుంచి కూడా నెగిటివ్లే ఉంటాయి అనడానికి ఇంకా ప్రధాన కారణాలు ఏమున్నాయి? సో ఎక్కువగా అంటే ఇక్కడ నుంచి మేము చూసేది ఏంటంటే సపోర్ట్ లెవెల్స్ ఆర్ దేర్ అండి. 23,200 దగ్గర కొంచెం మార్కెట్ బాగానే సపోర్ట్ అనేది మనం తీసుకుంటుంది. సెలెక్టివ్గా సెక్టార్ స్పెసిఫిక్గా, ఏవైనా స్టాక్ స్పెసిఫిక్గా అయితే కొంచెం మూమెంట్ పాజిటివ్గానే కొన్ని స్టాక్స్లో మంచి బయింగ్ ఆపర్చునిటీస్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ మెయిన్ మన క్రూడ్ ఆయిల్ మీదే మొత్తం ఫోకస్ అయితే ఉందండి. సో క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే $100 అబోవ్ వెళ్ళి, మళ్ళీ ఇక్కడ యుఎస్ ఇరాన్ యుద్ధం కూడా పూర్తిగా నెగోషియేషన్స్ కంప్లీట్ అయిపోయినట్టుగా, లేకపోతే సీజ్ ఫైర్ అంటూ ఉన్నారు, ఒకవైపు సీజ్ ఫైర్ అంటున్నారు, ఒకవైపు ఇద్దరు మిజైల్స్ ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఉన్నారు. సో దట్ ఈజ్ మేకింగ్ వెరీ డిస్టర్బెన్స్ అండ్ వెరీ అన్సర్టెన్. ఈ మొత్తం నెగిటివ్ న్యూస్ సరిపోక మళ్ళీ ట్రంప్ టారిఫ్స్ 12.5% వేశారండి మనతో పాటు ఒక 50 కంట్రీస్ మీద ఆయన 12.5% టారిఫ్స్ వేశారు. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ నెగిటివ్ ఫర్ ద ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్, ఎవరైతే యూఎస్కి మనకి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నారో. ఆయన ఎందుకు వేశారంటే, మీరందరూ కూడా ఇమ్మిగ్రెంట్స్ని లైక్ మనకి ఎక్కువగా పుష్ చేస్తూ ఉన్నారు, మీ వల్ల మా వాళ్ళందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది, సో దిస్ ఇస్ ద పెనాలిటీ వాట్ వీఆర్ గివింగ్ అని చెప్పి ఆయన ఒకవైపు అసలు టారిఫ్స్ అనేది వేసుకుంటూ వెళ్తున్నారు. సో థింగ్స్ ఆర్ నాట్ నార్మల్ అండి. మేబీ నెక్స్ట్ వీక్ కూడా ఇంతే వాలటిలిటీ అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. దే కెన్ సీ బిట్వీన్ 23,200 అండ్ 23,600, 700 రేంజ్లోనే మార్కెట్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు. ఈ వారం మార్కెట్లో ఏం జరిగింది అండ్ రాబోయే వారం మార్కెట్లో ఏ విధంగా ఉండొచ్చు అన్న దాని గురించి కంప్లీట్గా మార్కెట్లకు సంబంధించిన ఒక అవుట్లుక్ అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.